ఆ సింహాద్రి సెటప్ గురించి నీకు బాగా తెలుసు కదనా. మేము ఎప్పుడు నీతోనే ఉండగలమా? ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్ళొద్దు. నువ్వు నోర్మైరా, ఒంటరిగా ఎందుకు వెళ్తాడు? కానీ గిరణ జాగ్రత్తగా ఉండాలి. గౌరక్కకి తెలిసే ఉంటుంది నువ్వు వెళ్ళి వాడిని చిత్తకొట్టొచ్చావు. మీరు చెప్పకపోతే తనకెలా తెలుస్తుంది? నన్ను అడిగితే మీరు నాతో పాటు ఉన్నారంటాను. గౌరక్ అడిగితే నాకేం తెలియదని చెప్తాను. వీడు చెప్పేది విన్నారుగా, మీరు కూడా వీడిని ఫాలో అవ్వండిరా. వీని గనక ఫాలో అయితే మీ చేతుల్లో దెబ్బలు తింటానికి మాకు టైం సరిపోయేది. ఏంట్రా నీ మాటలకు అర్థం? అది మీరు ఎవరిని కొట్టి చంపినా గౌరవకి చెప్పాలి అని అంటున్నా. ఇక అందరికి జీతాలు ఇచ్చేయ్. వద్దు, వారి నుండి కలెక్షన్ డబ్బులు వచ్చాయి. ఓహో, వీడి జీతం మాత్రం వీడి భార్యకి మనీ ఆర్డర్ చేసేయి. సరే అలాగే దాన్ని ఇక్కడికి వచ్చిన కష్టంలో పాలు పంచుకోమని ఒక ఉత్తరం రాసాయి. నువ్వు ఇక్కడ ఏదో కష్టపడి పనిచేసి జీతం తీసుకుంటున్నాను అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదురా వెధవా. నేను వెళ్ళి గౌరికి ఏదో సర్ది చెప్పొస్తా. రకరకాల పిరుకోళ్ళని చూశాను, కానీ ఇలాంటి పిరుకోని చూడలేదు. తన అమ్మమ్మో కాదుగా అలా భయపడ్డానికి. రే గిరేనా వింటాడు. గిరణ వినకుండా చెవులు తిమ్మెక్కి. ఏంట్రా సమీర్, నేను నిన్నేం అనలేదుగా, మరి నన్నెందుకు కొట్టావు? ఇది అననందుకు కాదు, నిన్న నువ్వేదో చెప్తానన్నావుగా అందుకు. చెప్పలేదుగా, చెప్తానని చెప్పానంతే. చెప్పకుంటేనే ఇలా, చెప్తే ఇంకెలా ఉండేది. అది ఇలా ఉంటుంది. అది నీకు అర్థమైతే చాలు, నాకు అర్థమైంది. గిరి, ఆ, వాడితో మాట్లాడరమ్మనేగా చెప్పాను నీకు. ఆ, గౌరీ, నువ్వు చెప్పినట్టుగానే వాడితో మాట్లాడొద్దామని వెళ్ళాను, కానీ ఆ సింహాద్రి వినలేదు. అందుకే వాడిని 2 పీకాల్సి వచ్చింది. ట్యాప్ ఓపెన్ చేయి, నేను స్నానం చేయాలి. ఓహో, నీకు ఫైటింగ్ చేయడం కూడా వచ్చనమాట. అది కాదు గౌరీ. ఇదిగో స్నానం ఆపద్దు, ఆ. ఈ నీడతో కానిచ్చేయి. ఆ, అప్. ఆ, మాట్లాడరమ్మనే కదా చెప్పి పంపించాను. స్థానబలం తెలియకుండా ఒకడి మీద చేసుకుంటే జాకీ చాన్ లాంటి వాడు కూడా దెబ్బతింటాడు. ఒకవేళ నీకేదైనా జరిగితే నా గురించి ఆలోచించేవాళ్ళెవరు? నీ గురించి ఆలోచించే, లేకపోతేనా? లేకపోతే ఇంతకు మించి ఎవరేం చేయగలరు? ఓహో. నేనొక విషయం చెప్తాను, నువ్వు దాన్ని జోక్గా తీసుకోకదు. స్టాక్ దొంగతనం చేసింది సింహాద్రి అయితే వాడు నేను కొట్టాను. అప్పుడైనా వాడు నిజాన్ని ఒప్పుకోవాలి కదా. లేదు, అయితే దొంగెవరు? నువ్వే చెప్పు. ఆ మైకేలని నేను చెప్పను తల్లి. నిన్ను అబ్బో, వద్దు వద్దు, అబ్బో. నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతానని మాత్రం అనుకోకు. నువ్వు నమ్మక్కర్లేదు, నీ కళ్ళతో నువ్వు చూసినా నమ్మవు కదా. కానీ నాకు తెలుసు అతనే చేశాడని. కన్న తండ్రి గుండెల్లో గుణపాలు దించడానికి కూడా వెనకాడ్డు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా అంటావు, కానీ వాడి మీద నీకు మంచి అభిప్రాయమే ఉందని నాకు తెలుసు. అవును, నిజమే. ఎందువల్ల? నువ్వు చూస్తున్న దృష్టితో నేను అతన్ని చూడడం లేదు. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి వద్దడానికి కారణం వాడేనని నాకు తెలుసు. ఎందుకో తెలియదు గాని మొదటిసారిగా అతన్ని చూడగానే నాకు నచ్చాడు. కారణం ఏదైనా గాని నువ్వు వద్దన్నావు. నేనేమీ ఏదో చెప్పలేదుగా నీకు. అయినా నాకు సంతోషమే. మన మధ్య ఎందుకు ఇంకొక అతను? అందుకే నేను అతను వదిలేశాను. అవును, నేనతన్ని కొట్టమని చెప్పాను నీతో. ఓరి నాయనో, మళ్ళీ మొదలుపెట్టింది. ఇంకా పెగ్గివ్వు. మాత్ర వేసుకోవాలి, సోడా కొద్దిగా కలుపు. కాస్త నవ్వుతా పోయొచ్చు కదయా, నీ సొమ్మేదో పోయినట్టు ఇక్కడ. సార్ బిల్ సార్. నీ దగ్గర ఉంచుకో, డబ్బులు నా దగ్గర లేవు కదా. హలో, పోలీస్ స్టేషన్. ఎక్కడ? అదిగో అక్కడ. మందు ఎక్కువైందా? ఓయ్ సాయం పట్టు. జాగ్రత్త, పడిపోతారు.